నిన్నక్కడికి వెళ్ళమని చెప్పింది మేఘన. నిజం చెప్పు ప్రదీప్, మేఘన నీకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిందా లేదా? లేదు సార్, నేను డ్యూటీలో భాగంగానే అక్కడికి వెళ్ళాను. మరి మేఘన నీ అకౌంట్కి 5 లక్షల అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? చూడు ప్రదీప్, ఆల్రెడీ నీ అకౌంట్ నేను చెక్ చేశాను. మర్యాదగా నిజం చెప్పు, మేఘన నీ అకౌంట్కి ఎందుకంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది? అది నాకు అర్జెంటుగా మనీ అవసరం పడింది, అప్పుగా తీసుకున్నాను సార్. అప్పు కాదు ప్రదీప్, అది అమ్ముడు పోయిన నీ ఆత్మకి మేఘన కట్టిన వెల. నాకు తెలుసు, మేఘన ప్రోత్సాహంతోనే నువ్వక్కడికి వెళ్ళావు. నిషా నోట్ నుంచి వచ్చిన అబద్ధపు సాక్ష్యం స్టేట్మెంట్గా రాసుకున్నావు. ఆ పాపంలో నీకు వాటా ఉంది కాబట్టే ఆ డబ్బు నీ అకౌంట్కి చేరింది. చూడు ప్రదీప్, ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి. ఒకటి, నిజం ఒప్పుకుని నా దర్యాప్తుకి సహకరించి నీ జాబ్ని నువ్వు కాపాడుకోవడం. లేదంటే సస్పెండ్ అయ్యి జాబ్ని వదిలి వెళ్ళిపోవడం. ఏది కావాలో నువ్వే తేల్చుకో. చెప్పు. వద్దు సార్, సస్పెండ్ చేయకండి. నేను నిజం చెప్తాను. చెప్పు. మేఘన గారు ఇస్తానన్న డబ్బు కాసిపడి నేను ఇదంతా చేశాను. నన్ను క్షమించండి సార్. వ్యవస్థని రక్షించాల్సిన వాడే రాక్షసులకి దారి చూపిస్తే ఇక సామాన్యుడు ఎవరిని నమ్మాలి ప్రదీప్? సారీ సార్, మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయను. ఒక విషయం చెప్పు, ఆద్యని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో, తనని ఎక్కడ దాచిపెట్టారో నీకేమన్నా తెలుసా? లేదు సార్, నిజంగా నాకు తెలియదు. ఆద్య ఎక్కడుందనే నిజం మేఘన ద్వారానే కక్కిస్తా. మేఘనా, మేఘనా, ఎక్కడున్నావు? మేఘనా, మేఘనా! దాక్కుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి రా మేఘనా. మేఘనా, ఎక్కడున్నావు? బయటికి రా. ఏడు తరుణ్ బాబు, ఏటైనది బాబు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేఘన ఎక్కడుంది రాములమ్మ? నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కుంది? పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నది బాబు. కాసేపు క్రితం ఏదో ఫోన్ వచ్చినది. ఆ ఫోన్ ఎత్తగానే ఎవరికో నిజం తెలిసినట్టు భయపడుతూ ఎవరు చూడకుండా వెనక దూరంగా ఉంటే బయటికి వెళ్ళిపోయినది బాబు. ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది? మేఘన ఎక్కడికి పారిపోయినా నేను వదిలిపెట్టను. తన అంతు చూస్తాను. రావులమ్మ, చెప్పు. హలో సంజయ్ బాబు, ఎందుకో తెలియదు గాని మేఘనని ఎత్తుక్కుంటూ తరుణ్ బాబు పుల్లగా ఆయుష్ ఇక్కడికి వచ్చినారు. తరుణ్ బాబు ఆవేశం చూస్తుంటే మేఘన దొరికితే ఫ్యానాలతో ఒగ్గేలా లేరు. తరుణ్ చేసేది తప్పు కాదు రావులమ్మ. వాడు తన డ్యూటీ చేస్తూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. అవును బాబు, మీరు చెప్పింది కూడా నిజమే. సరే రావులమ్మ, నేను ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అలాగే బాబు. హలో మేఘనా, చెప్పమ్మా. డాడ్, అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా అది?
నా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది డాడ్. ఆ తరుణ్ గడు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఏంటి మేఘన నువ్వు మాట్లాడేది? అవును డాడ్. లక్కీగా ఎస్ఐ ప్రదీప్ నాకు ముందే ఫోన్ చేసి తరుణ్ నా దగ్గరకు వస్తున్నాడని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఈ పాటికి జైల్లో ఉండేదాన్ని. అసలు ఆ తరుణ్ గాడు నిన్నెందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు? నిషా సూసైడ్ అటెంప్ట్ మేనేజ్ చేయడానికి నేను ఎస్ఐ ప్రదీప్కి డబ్బులు ఇచ్చిన విషయం తరుణ్కి తెలిసిపోయింది డాడ్. అలాగా? అయినా నువ్వేం భయపడకమ్మా. ఆ తరుణ్ గాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే డాడ్, ఏదో ఒకటి మేనేజ్ చేయి. రే శంకర్, నీ కూతురు మేఘన ఎక్కడా? నేను వస్తున్నానని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిందని నాకు బాగా తెలుసు. ఏయ్ తరుణ్, నా ఇంటికొచ్చి నా కూతుర్ని ఏకవచనంతో పిలవడానికి నీకెంత ధైర్యం? ఏయ్ రేయ్! నీ కూతురు చేసిన నేరానికి ఏకవచనం కాదు. తనని ఎలా పిలిచినా ఏం చేసినా తప్పులేదు. తరుణ్, ఒక ఎమ్మెల్యే మీద చెయ్యేస్తే నీ కాకి చొక్క ఊడిపోవడానికి ఒక్క ఫోన్ కాల్ చాలు తెలుసా? ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నా పిఏ ఉన్నాడు, నా మనుషులు ఉన్నారు. ఎరా, మీలో ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చూసావా శంకర్, కాపలా పెట్టుకున్న గూండాలు నీ ప్రాణాలు కాపాడుతారేమో కానీ నీ పాపాల్ని మోయలేరు. అందుకే ఆద్య ఎక్కడున్నా తనని ఇప్పుడే విడిచిపెట్టు. లేదంటే నిన్ను నీ కూతుర్ని షూట్ చేసి చంపేదాకా నేను నిద్రపోను. ఇప్పుడు నీకిచ్చింది వార్నింగ్ కాదు, నీకు నీ కూతురుకి ఖరారు చేసిన డెత్ సెంటెన్స్. ఆద్యని వదిలేసి బతుకుతారా లేక నా చేతిలో చస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఏంటి సార్ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? రకరకాల ఆలోచనలు మైండ్లో నడుస్తూ మనసుని బాధ పెడుతున్నాయి బాసు. మనం మార్చలేని వాటి గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకూడదు. మార్చగలిగే వాటి గురించి ఆలోచిస్తూ కాలక్షేపం చేయకూడదని చెప్పింది సార్ మా లేడీసు. నాకన్నా నువ్వే అదృష్టవంతుడు బాసు. నీ భార్య నీకు మంచి మాటలు చెప్తుంది. నా భార్య మేఘన నా చెడు మాత్రమే కోరుకుంటుంది. సరే, కాఫీ తాగండి సార్, చల్లారిపోతుంది. హలో సంజయ్ బాబు, ఎందుకో తెలియదు కానీ మేఘనాన్ని ఎత్తుకుంటూ తరుణ్ బాబు పుల్ల గాయపడుతూ ఇక్కడికి వచ్చినారు. తరుణ్ బాబు ఆవేశం చూస్తుంటే మేఘన దొరికితే ప్యానాలతో ఒగ్గేలా లేరు. మేఘన అంటే గుర్తుకొచ్చింది. అసలు తరుణ్కి మేఘన ఇంటికి వెళ్ళి గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది? అసలు మేఘన ఎందుకు ఇంతలా మా కుటుంబం మీద పగబట్టింది? ఆస్తిని లాక్కొని మా అందరినీ ఇంట్లో నుంచి పంపించేశాక కూడా తనకెందుకు ఇంకా మా మీద అంత కక్ష? ఈరోజు ఉష జీవితం ఇలా అవ్వడానికి కూడా కారణం ఆ మేఘనే. తను నిషాన్ అడ్డం పెట్టుకొని చేసిన మోసాలు, ఆడిన డ్రామాల వల్లే
సీతారాముల్లాంటి ఉషా కిరణ్లు విడిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఉషా కిరణ్లు కలిస్తేనే మేఘనను నేను ఆ విషయంలో ఓడించినట్టు అవుతుంది. అలాగే ఉషా కిరణ్లు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఒకసారి ఉషతో మాట్లాడి చూడాలి. హలో బావగారు. అమ్మా ఉషా, ఒకసారి నా క్యాబిన్కి రావా? అలాగే బావగారు. చెప్పండి బావగారు. కొత్త ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తప్పు జరుగుతుందమ్మా. ఆ తప్పుని సరిదిద్దుకోమని అడుగుదామని పిలిపించాను. ప్రాజెక్ట్లో నా వల్ల తెలుసో తెలియకో ఏ తప్పు జరిగినా నేను సరిదిద్దుకుంటాను. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూస్తాను. తప్పు జరుగుతుంది ప్రాజెక్ట్లో కాదమ్మా, నీ జీవితంలో. అవునుషా, తప్పు జరుగుతుంది నీ కాపురం విషయంలో. అప్పుడు తెలుసో తెలియకో కిరణ్ తప్పు చేశాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ నీకు దగ్గర కావాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ నువ్వే తనని దగ్గర కానివ్వటం లేదు. పాపం చేసింది పరాయి వాళ్ళైనా సరే క్షమించి ప్రేమించగలిగేంత గొప్ప మనసున్న నువ్వు నీ భర్తను మాత్రం ఎందుకు క్షమించలేకపోతున్నావో నాకెంత ఆలోచించినా అర్థం కావట్లేదమ్మా. బావగారు, మీరు అడిగే ప్రశ్నలకు ప్రస్తుతానికి నా దగ్గర సమాధానం లేదు. అయినా కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. దయచేసి అప్పటి వరకు నన్నేం అడగకండి. అది కాదు ఉషా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలే నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు. కిరణ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నావు. ఈ టైంలో కిరణ్కి దగ్గరగా ఉంటే మీ ఇద్దరికీ మంచిది. బావగారు, మీరు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నేనేం చెప్పలేను. అలాగని మిమ్మల్ని మీ తమ్ముణ్ణి వదిలేసుకోమని చెప్పట్లేదు. అతను ఎలా ఉన్నాడో మీరు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండండి. ఉషా, గుండెల నిండా భర్త మీద ప్రేమను పెట్టుకుని బయటికి మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు ఉషా. నువ్వు చెప్పినట్టుగా కాలం మాత్రమే సమాధానం చెప్పగలిగే ఆ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేనిక్కడే ఉంటే నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ అది నీకు నచ్చడం లేదు. నేనిక్కడే ఉండి నిన్ను కూడా బాధ పెట్టడం కంటే నీకు దూరంగా వెళ్ళడమే మంచిది. ఒకప్పుడు నా ప్రపంచంలో బతికిన నేను నీతో బతుకు పంచుకున్నాక నువ్వే నా ప్రపంచం అయిపోయావు. కానీ నీ ప్రపంచంలో నేనుండడం నీకు నచ్చడం లేదని నాకు అర్థమైంది. ఏంటి బాబు, ఈ ఇల్లు వదిలి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా? మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నారా బాబు? అది కాదు అత్తయ్య, నాకు
మరో చోట జాబ్ వచ్చింది. అందుకని నిన్నటిదాకా మీ గురించి ఏమనుకున్నా కానీ మీరు దేవుడు లాంటి వారయ్యా. కోర్టులో మీ గురించి నిజం బయటపడిన తర్వాతైనా ఉష మారుండాలి. మీ గురించి తప్పుగా అనుకున్నానంటూ మీ పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకోవలసిన ఆడపిల్ల ఇంత పొగరు చూపిస్తుందని మీరు మా నుంచి దూరంగా వెళ్ళిపోవటం ఏంటయ్యా? ఉష కడుపులో ఉన్న మీ బిడ్డ కోసమైనా మీరిక్కడే ఉండాలి. ఏ బిడ్డ కోసమైతే మీరు పరితపించిపోయారో ఆ బిడ్డ మీకు దగ్గర అవుతున్నప్పుడు మీరిలా దూరంగా వెళ్ళిపోవటం ఏంటి బాబు? ఇప్పుడు తప్పు నా కూతుర్లో ఉంది బాబు. ఇలాంటి సమయంలో మీరు దూరం కావద్దు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. ఏంటిది? మీరు పెద్దవాళ్ళు, మా మంచి కోరేవాళ్ళు. అలా మాట్లాడకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏంట్రా అర్థం చేసుకునేది? చూడండి బాబు, మీ తమ్ముడు ఏం చేస్తున్నారు? నా కూతురు చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకుంటూ మనందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏంటి కిరణ్ నువ్వు చేసేది? నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన సమస్యలు కూడా దూరం అవుతాయా? అసలు నువ్వు ఇలా చేస్తే ఉష తట్టుకోగలదా? నేను దూరంగా వెళ్ళాలనుకున్నదే ఉష కోసం అన్నయ్య. నేను దగ్గరగా ఉన్నప్పుడు నన్ను ద్వేషిస్తూ బాధపడుతున్న ఉషని సంతోషపెట్టాలనే తనకి దూరంగా వెళ్తున్నాను. వరుస దెబ్బలతో గాయపడ్డ నీ మనసు తప్పుగా ఆలోచిస్తుంది కిరణ్. ఉష ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. పవిత్రమైన మీ ప్రేమ సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఉష నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మంటేనే నేనిక్కడికి వచ్చాను. ఉషకి నీ మీద కొండంత ప్రేమ ఉంది. కానీ మనకు తెలియని ఏదో సమస్య వల్లే తను నీకు దూరంగా ఉంటుంది. ఆ సమస్య ఏంటో తెలిసే వరకు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నువ్విక్కడే ఉండాలి. ఇప్పటికైనా దాని ప్రేమను అర్థం చేసుకుని విషయమేంటో తెలుసుకునే వరకు మీరిక్కడే ఉండండి బాబు. ఒక్కగానొక్క కూతురు పని నిన్ను మహారాణిలా పెంచుకున్నాను. నువ్వు మాత్రం ఆ కిరణ్ని ప్రేమించానంటూ తన గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కిరణ్కి పెళ్ళయ్యాక నువ్వు వదిలేశావా? రూపం మార్చుకుని మరి వాళ్ళ కాపురాన్ని కూల్చేయాలని అన్ని కుతంత్రాలు చేశావు. చివరికి ఏం జరిగింది? కోర్టులో నిజం బయటపడి నీ జీవితం కూలిపోయింది. ఇప్పుడు తండ్రి లేని బిడ్డకు తల్లివై, భర్త లేని భార్యగా కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇక చాలు ఆపు డాడీ. నువ్వు ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని ధర్మాలు మాట్లాడినా నా గుండెల్లో మండుతున్న మంట చల్లారదు. కిరణ్ పైన నా ప్రేమ కరిగిపోదు. ఎందుకంటే తను నా వాడు. ఏం జరిగినా సరే నేను తనని వదిలిపెట్టను. నిషా, నీకేమైనా మతి తప్పిందా? ఇంత జరిగిన నువ్వింక మారవా? మారను, ఎప్పటికీ మారను. కిరణ్ని వదిలిపెట్టను.
ఆగుషా! ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుందో లేదో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. కాలం అందర్నీ కొంతకాలం పరీక్షిస్తుంది, బాధ పెడుతుంది. కానీ నువ్వు మాత్రం నిన్ను కట్టుకున్న భర్తని ఇలా ఇంకెంతకాలం పరీక్షిస్తావో, ఇంకెంతగా బాధ పెడతావో నాకు అర్థం కావడం లేదు. ప్రేమకి మరో పేరు ఉష, మరో రూపం ఉష. మొదట్నుంచి నువ్వు నన్ను ఉషని దూరం చేయాలని మాత్రమే చూసావు. కానీ మా పవిత్రమైన ప్రేమ మా ప్రేమని అడుగడుగునా కాపాడుతూ వచ్చింది. నిషా, ఏం మాట్లాడుతున్నావే? అరవకు మేఘన, అసలు నువ్వింత పనికి మాలిన దానివని అనుకోలేదు.